పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ మనం చూస్తున్నాము కట్టిన వడ్లు, కట్టిన రైసు, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, అటుకులు. అలాగే ఇది ఎక్కడా కూడా షాపుల్లో దొరకదు. ఎందుకు దొరకదు అంటే మన తెలంగాణలో, ఆంధ్రాలో పండించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ పంట వేస్తే రెండో పంట వేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 215 రోజులు అంటే 7 నెలలకు పైగా పండే పంటల్లో ఇది ఒక అద్భుతమైన రకం. ఇంకా ఈ రోజున మనం ఒకటే కాన్సెప్ట్ నమ్మాము. 6 నెలలకు పైగా పండే పంటలని తినమని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఆహారం మన పెద్దవాళ్ళందరూ తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఆకుళ్ళు ఇంకా కొన్ని రకాల దేశవాళీ రకాలు ఇప్పుడు మరుగున పడిపోయినాయి అనుకోండి, ఆ రకాలు తిని ఇప్పటికి కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా చాలా గట్టిగా ఉన్నారు. మా అమ్మ చాలా యాక్టివ్గా ఉంది, ఆ తాత చాలా యాక్టివ్గా ఉన్నారంటే కారణం ఏంటి? వాళ్ళు తిన్న తిండి, వాళ్ళు తిన్న వెన్న, వాళ్ళు తిన్న పెరుగు, వాళ్ళు తీసుకున్న ఆహారం, వాళ్ళు చేసిన శ్రమ. ఈ టైం ప్రకారం అదే స్టేషన్కి ట్రైన్ వచ్చినట్టు టయానికి పొద్దున్నే టిఫిన్ చేసాడు, మధ్యాహ్నం భోంచేసాడు, రాత్రి భోంచేసాడు. ఏ శ్రమ చేస్తున్నావు? శ్రమకు తగ్గ ఆహారం శ్రమ తీసుకున్నప్పుడు మాత్రమే మనందరం ఆరోగ్యభ్రష్టం. మంచి ఆహారం ఎంత తీసుకోవడం ముఖ్యమో, మంచి శ్రమ చేయాలి, మంచి వ్యాయామాలు చేయాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆలోచించండి, వ్యాయామం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున ప్రాబ్లం వచ్చినాక యోగా చేయాలా, ఆహారం మార్చాలనే దానికంటే కూడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని జాకెట్ కుడిసగా చెప్తుంటారు. మనం బాగుంటే 10 మందికి ఆ శాఖ నిలబడడం. అదే స్వామి వివేకానంద మాట్లాడితే బలం తర్వాతే మంచితనం. మీరు ఏ స్థితిలో ఉన్నారని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం.